ఉంది. మీరు కూడా దేవుని వైపు తిరగండి, ఆయన మీద ఆధారపడండి, ఆయననే ఆశ్రయంగా చేసుకోండి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు మీ అందరి కుటుంబాల్లో కలుగు చేయబడనుగాక. కష్టాలు వచ్చినాయో, నష్టాలు వచ్చినాయో, బాధలు వచ్చినాయో, కలవరములు వచ్చినాయో, ఇబ్బందులు వచ్చినాయో, వాటన్నిటిని పక్కన పెట్టి ఒకరి కోసం ఒకరం బాధ్యత కలిగి ప్రార్థన చేసేవారిగా ఉందాం. మీరందరూ ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు కూడా కింద కామెంట్లో మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తూ ఉంటున్నారు. ప్రతిరోజు వాక్యాన్ని ఫాలో అవుతున్న బిడ్డలను కూడా నేను చూసి ఎంతగానో సంతోషిస్తున్నాను. అయితే మీ మీద ఒక బాధ్యతను నేను ఉంచుతున్నాను. అందరి కోసం మనం అందరం ప్రార్థన చేయాలి. మన దగ్గర ఉంటున్న అనేక జిల్లాలలో, రాష్ట్రాలలో ఉంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పోలీసులు, లాయర్లు, వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వీళ్ళందరి గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? హాస్పిటల్లో అనేక మంది రోగులుగా ఉంటున్న వాళ్ళు, అనేక మంది డాక్టర్లుగా ఉంటున్నవారు, గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక మంది బాధలతో బాధపడతా కనిపిస్తారు కదా. మరి వారందరి గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నారా? వ్యవసాయం చేస్తున్న రైతుల గురించి, వ్యాపారం చేస్తున్న అనేక మనుషుల గురించి, టీచర్స్ గురించి, స్టూడెంట్స్ గురించి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి, చేతి పని చేసుకుంటున్న వాళ్ళు, తాపి పని చేసేవాళ్ళు, డ్రైవింగ్ చేసేవాళ్ళు, పెయింటింగ్ పని చేసేవాళ్ళు, సెలూన్లో పని చేసేవాళ్ళు, ఇలా అనేక మంది మనుషుల గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదా? నీ గురించి నువ్వే ప్రార్థన చేసుకో. ఎంత బాధాకరం కదా. నీ గురించి నువ్వే దేవుని దగ్గర మొరపెట్టి వేడుకోవు. ఇక మీదైనా సరే సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నావా? నా గురించి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు అనేక మంది సంఘాలు, అనేక మంది సేవకులు ఎంతో కష్టపడి దేవుని పరిచర్య చేస్తున్నారు, మందిరాలు కడుతున్నారు. విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తున్నావా? నిన్ను వల్లే నీ పొరుగువారని ప్రేమించమని దేవుని వాక్యం చెప్పట్లేదా? మరి అలాంటన్నప్పుడు ఒకరి గురించి ఒకరు మనం బాధ్యత కలిగి ప్రార్థన చేసుకోవాలి కదా. అనేక డిపార్ట్మెంట్లు మనకు కనపడుతున్నప్పుడు వారి గురించి బాధతో, బాధ్యతతో వారి విధులను, మనుషుల కొరకు, అధికారుల కొరకు వారు చేస్తున్న పనులు అన్నీ న్యాయపరంగా జరగాలని, దేవుని కృప వారందరి మీద తోడుగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని ఆత్మ మీ అందరికీ తోడయ్యుండునుగాక. లేఖన భాగాలు తెరిచి విలాపవాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ప్రైజ్ లార్డ్. మనుషులను ఆశ్రయించడం కంటే దేవునిని ఆశ్రయించడం ఉత్తమం. మనుషులను ఆశ్రయించావో తాగుడు జీవితాన్ని చూసినప్పుడు బాధ కలిగిద్ది. నీ భర్త, భార్య అక్రమ సంబంధాలకు బానిస అవ్వడాన్ని చూసి మనుషులను ఆశ్రయించి ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. ఈ బాధ్యత లేని మనుషులను చూసినప్పుడు, పాపము చేసే మనుషులను చూసినప్పుడు, అభివృద్ధి లేక నష్టాలు చూస్తూ ఉంటున్నప్పుడు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నప్పుడు, కోర్టు సమస్యలతో బాధపడుతున్నప్పుడు, బిడ్డల మాట వినకపోయడాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, వివాహాల విషయంలో, జాబుల విషయంలో, కుటుంబ గొడవల విషయంలో, చదువులో, జ్ఞానం విషయంలో, సీటు నాకు అనుకున్నట్టుగా కుదరట్లేదు, నా ఇల్లు కట్టడం విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని ఎన్నో రకాలుగా మనుషులను ఆశ్రయించి బాధపడుతూ ఇబ్బంది పడుతున్నది చాలు. దేవుని మీద ఆశ్రయాన్ని కలిగి ఉండండి. ఆయన్ను నమ్ముకోండి. ఈరోజు దేవుడి సన్నిధికి వెళ్ళండి, చక్కగా మొరపెట్టి ప్రార్థన చేయండి. దేవా, నాకు సంపూర్ణ కాపుదల దయచేయి ప్రభువా. దేవా, నీ మీదే ఆధారపడుతున్నాను తండ్రి. నాకు కాపుదల లేక, ఆశీర్వాదం లేక, భారముతో నేను బాధపడుతున్నాను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం నేర్చుకోండి. యోబు అంటాడు, ఇదంతా కూడా దేవుడు చేసిన కార్యమే, నేను ఏమి కంగారు పరనో, మేలు అనుభవించిన నేను కీడును కూడా అనుభవిస్తాను. అయినా సరే ఆయనకు ప్రార్థించడం మానను, స్తుతించడం మానను, ఆరాధించడం మానను, ఆయన గణపరచడం మాననని యోబు ఎంత దీనత్వంగా దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడు. ఇదంతా కలుగు చేసినది దేవుడే, దేవుడే ఇస్తాడు, దేవుడే తీసుకుంటాడు. ఆయన నామానికే మహిమ కలుగునగాక. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగవని ఎవరు చెప్తున్నారు? అద్భుత కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఆయనను ఆశ్రయించిన అనేక మంది కుటుంబాలు దీవెన పొందుకున్నారండి. ఒక వివాహం జరుగుతుంటే యేసయ్య ఆ వివాహానికి వెళ్ళారు. కానా అనే ఊరిలో ఆ విందు కార్యక్రమంలో ద్రాక్షరసం అయిపోయినది. వాళ్ళందరూ ఎంతగానో బాధపడుతున్నారు. మరియ వెళ్ళి వాళ్ళతో చెప్తుంది, ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి అనగానే వాళ్ళందరూ యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా, ఇది మా పరిస్థితి, ఇది మా ఇబ్బంది, మీరు ఏం చేయమంటే అది మేము చేస్తాము అని అడిగితే వాళ్ళందరూ యేసు ఏ విధంగా అయితే చెప్పాడో అలాగే వాళ్ళు చేశారు. ఆయనను ఆశ్రయించారు, ఆయన్ని వెతికారు, ఆయన చెప్పినట్లుగా చేశారు, ఆయన మాటను విన్నారు. ఈ లోకంలో మరి నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరు నీ కొండ, ఎవరు నీ కోట, ఎవరు నీ నమ్ముకొనదగిన సహాయకుడు? దావీదు అంటాడు,
కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను ప్రభువా, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? నీ వలనే నాకు సహాయం కలిగింది. ఈ లోకపు మనుషుల మీద ఆధారపడి నేను బాధపడింది ఇప్పుడు దాకా చాలు. నో, ఇప్పటి నుంచి నేను మనుషుల మీద ఆధారపడడం కంటే, రాజుల మీద, అధికారుల మీద ఆధారపడడం కంటే అభివృద్ధిని చేయగలిగింది, రక్షణను ఇవ్వగలిగింది, నా కరువులో, నా బలహీనతలో, నా ఇబ్బందుల్లో నన్ను ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగిన నీ వైపే నేను చూస్తున్నా. ఆశ్చర్యకార్యములు ఆయనే చేస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, నీ లోపల పరిశుద్ధత లేదు. నేను పాడైపోయాను అని బాధపడుతున్నావు. నిజమే, నువ్వు వ్యభిచార మనసుతో పాడైపోతున్నావు. జాగ్రత్త. పోర్నోగ్రఫీతో నీ బ్రతుకుని నాశనం చేసేసుకుంటున్నావు. సంసోను అలాగే పాడైపోలేదా? అనుమానపు జీవితంతో ఎందుకు భర్త, భార్య, బిడ్డలు ఎందుకు అనుమానం కలిగే జీవితాన్ని ఎందుకు కలిగి ఉంటున్నావు? అసలు అనుమానం కలిగే విధంగా ఎందుకు నీ ప్రవర్తన ఉంటుంది? నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు పాపపు జీవితంతో, అక్రమ సంబంధాలతో, ధన వ్యామోహాలతో, సినిమాల వైపు, సీరియల్ వైపు, వ్యర్థమైన పోర్నోగ్రఫీ వైపు, ఇంటర్నెట్ వైపు, బూతుల వైపు, వ్యర్థమైన చాటింగ్ల వైపు నీ బ్రతుకుని ఎందుకు మార్చుకుంటున్నావు? అలా నీ జీవితాన్ని ఎందుకు అలా నాశనం చేసుకుంటున్నావు? ప్రార్థన లేదు, వాక్యం లేదు, స్వార్థ లేదు, ఆధ్యాత్మిక స్థితి లేదు, ప్రేమ లేదు, దేవుని మీద భారము లేదు, దేవుని యొద్ద విచారణ చేయాలి అనే ఆశ కూడా లేదు నీ దగ్గర. ఈ లోకపు వ్యసనానికి, ఈ లోకపు అలవాట్లకి అలవాటు పడిపోయి నీ బ్రతుకంతా నాశనం చేసుకుంటున్నావు, పాడైన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. అందుకే వాక్యం చెప్తుంది, నన్ను ఆశ్రయించిన వారిని నేను తప్పకుండా కృప చూపిస్తానన్నాడు ఆయన. మరి ఆయన దగ్గర ఆశ్రయాన్ని పొందుకుందాం కదా, ఆయనే మనం అడుగుతాం కదా. తను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపిస్తాడంట. మనుషుల్ని వెతకడం మానేసి ఆయనను ఆశ్రయించడం మొదలుపెట్టండి. మనుషుల్ని వెతికితే నిన్ను ముంచుతారు, మనుషుల్ని వెతికితే నీ జీవితాన్ని నాశనం చేసేస్తారు, మనుషుల మీద ఆధారపడితే నీ బ్రతుకుని ఎందుకు పనికి రాకుండా చేసేస్తారు. దేవా, నువ్వే నాకు దిక్కు, నువ్వే నా ఆధారం, నువ్వే నా ఆశ్రయము. మాకు శక్తి చాలదు ప్రభువా, నీ శక్తిని కలుగుచే, నీ ఆశీర్వాదాన్ని కలుగుచే, నీ కృప కలుగుచే. నేను పరివర్తన జీవితాన్ని కలిగి ఉంటాను, నా ప్రవర్తన నేను మార్చుకుంటాను, మా నడవడికను నేను మార్చుకుంటా, ఇక మీదట నేను నీతిగా నేను బ్రతుకుతాను ప్రభువా అని దేవుని కొరకు నీవు నిలబడగలిగితే నీ జీవితాన్ని సమృద్ధికరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఆయనను ఆశ్రయించండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన యందు నిలకడ కలిగిన బిడ్డలుగా ఉండండి. సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరి జీవితాల్లో కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేయబడను గాక. ఆమెన్. మీరు ఎక్కడున్నారు అక్కడే తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, జీవము కలిగిన దేవా, నేను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడని, తను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపిస్తాడని మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించిన వారిని మీరు ఎన్నడూ కూడా విడిచిపెట్టారు కదయ్యా. ఈరోజు నీ బిడ్డలుగా నీ సన్నిధానంలో మేమందరము చేరి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా అందరి జీవితాలను మార్చి సమృద్ధికరమైన కృపను మా అందరి బ్రతుకులో కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఒట్టి వారము, మట్టి వారము, ఎందుకు పనికిరానటువంటి వారము, అనేక రోగాలతో, బలహీనతతో, బాధలతో, ఇబ్బందులతో, శోధనలతో అనుభవిస్తున్నాం అల్పమైన మనుషులు ప్రభువా. దయచేసి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. రోగాలతో, బాధలతో, బలహీనతలతో ప్రభువా అనేక శోధనలతో బాధపడుతూ ఉంటున్నారు తండ్రి. వారందరికీ కూడా విడుదల కలుగు చేసి కృప చూపి దేవా, శ్రమ వచ్చినప్పుడు మేము కృంగిపోకూడదని మాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. నీ వైపే, నీ మీదే మేము ఆశ్రయాన్ని కలిగి నిలబడుతూ ఉండగా మా అందరికీ కూడా తోడై ఉండడు తండ్రి. మా నిరీక్షణకు ఆధారం నీవేనయ్యా, మా ఆశ్రయదుర్గము నీవే ప్రభువా. నీవే మా దిక్కు తండ్రి. అపజయాలను విజయాలుగా మార్చండి, మూసుకుపోయిన ద్వారాలను తెరవండి ప్రభువా. ఉజ్జీవంలోకి మమ్ములను, మా కుటుంబాలను నడిపించి కృప చూపి ఆదరణ దయచేసి సమాధానముతో మమ్ములను, మా కుటుంబాలను నింపి స్థిరపరిచి కృప దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము కట్టబడుతున్న ప్రతి మందిరాలకు, ఈ పరిచర్యకి సాకారాలు ఉంటున్న ప్రతి కుటుంబానికి, కామెంట్ రూపంలో ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అత్యున్నతమైన కృపతో నిబిడలను నింపి సమాధానమును, మేలులను, మరొక వాగ్దానము మేము పొందుకునే వరకు కూడా మీరు మాకు తోడై ఉండి స్థిరపరిచి కృప దయచేయబడును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంతనాశనమును కలుగును గాక. ఆమెన్. ప్రతిరోజు ఉదయకాలం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది, తప్పకుండా ఏకీభవించండి. అలాగే ప్రతిరోజు సాయంకాల సమయంలో 8:30కు లైవ్ ఆరాధన వస్తుంది, తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ కుటుంబాలు దీవించునుగాక. మీకున్న ప్రతి అవసరతలో, ప్రతి అక్కరను యేసు నామములో విడుదల కలుగు చేసి ఆయనే అద్భుత కార్యములు మనందరి జీవితాల్లో కలుగు చేసి స్థిరపరచబడునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ ప్రార్థన అవసరతలను
స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రేయర్ రిక్వెస్ట్ను తెలియచేయండి. మీకు ఏ అవసరత ఉన్నా సరే దేవుని దగ్గర మొరపెడదాం. మా ప్రేయర్ టీం మెంబర్స్ అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తారు. సమాధానమును, అద్భుత కార్యాలు, మీరందరూ సాక్ష్యాలు చెప్పాలి. నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు జరిగించాడు అని విలువైన సాక్ష్యాలను చెప్పాలి. అలాగే కట్టబడుతున్న మందిరాల గురించి మీరు కూడా తోడ్పడండి, మీరు కూడా సాకారులుగా ఉండండి. దేవుని పనిలో పాలిభాగస్తులుగా మనం ఉందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.